ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దేవర చిత్రం గతేడాది విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టగలిగింది. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలేని సుధాకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ లో 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా కొన్ని నెలల పాటు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. పలు దేశాల్లోని ప్రేక్షకులంతా చూడడంతో ఈ రేటింగ్ సాధ్యమైంది. జపాన్ లో విపరీతమైన అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ తన దేవరను కూడా అక్కడ విడుదల చేశారు. మార్చి 28వ తేదీన విడుదలైన ఈ సినిమా జపాన్ లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతోందనే కన్నా దుమ్ము దులిపేస్తోందని చెప్పొచ్చు. సినిమా విడుదలకు ముందే మహిళా అభిమానులు తారక్ కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించారు. విడుదలైన దగ్గర నుంచి కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గత చిత్రం RRR అక్కడ ఏడాది పాటు థియేటర్లలో ఆడి సంచలనం సృష్టించింది. 3 రోజుల్లోనే 15 మిలియన్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. మున్ముందు ఇంకా కలెక్షన్లు ఏ స్థాయిలో వస్తాయా అని విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ ప్రభాస్, రామ్ చరణ్ సినిమాలకు కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ వాటన్నింటినీ జపాన్ లో దేవర తుడిచిపెట్టేసేలా ఉంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 సినిమా కూడా నిర్మాతలు జపాన్ లో విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు. RRR తర్వాత అంతర్జాతీయ హీరో అయిపోయిన తారక్ తో సినిమాలు తీసేందుకు దర్శకులు, నటించేందుకు హీరోయిన్లు పోటీ పడుతున్నారు. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్, ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమా చేరున్నాడు. ఎన్టీఆర్ సినిమాలన్నింటినీ వరుసగా జపాన్ లో విడుదల చేయాలనే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నారు. అక్కడ తారక్ కు మంచి మార్కెట్ ఉండడం కూడా బాగా కలిసి వస్తోంది. రాబోయే రోజుల్లో జపాన్ లో దేవర ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.